హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఏపీఎస్సి ప్రైసింగ్ అనలిస్ట్గా మీరు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. సో జకర్తా ఇండోనేషియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఆన్ సైట్ అలాగే ఒప్పందం అంటే ఫుల్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది ఎవరు తీయడం జరిగిందంటే క్వాన్ న్యూయాన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇతనైతే మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ లీడ్గా చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్గా కూడా చేయడం జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్గా కూడా ఇతనైతే ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఉద్యోగం గురించి అనమాట. ఇంగ్లీష్ వరల్డ్ మరియు ఆసియా పసిఫిక్ EWAP అనేసి ఇవ్వడం జరిగింది. పసిఫిక్ కోసం కొత్త మరియు ఇప్పటికే ఉన్న క్లయింట్ల కోసం ధరలను అభివృద్ధి చేయడానికి మరియు సంస్కరించడానికి ఈ స్థానం ఆపరేషన్ మద్దతు మరియు వ్యాపార అభివృద్ధి నాయకత్వ బృందంతో కలిసి పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సంప్రదింపు కేంద్రాలతో సహా B2B BPO RFPలకు ప్రతిస్పందనగా ధర ఆర్థిక మోడలింగ్ మరియు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ విభాగానికి ఉత్తమ పద్ధతులను నిర్వహించడం, అలాగే అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ద్వారా ధర మరియు ఆర్థిక ఒప్పంద ప్రక్రియకు సంబంధించిన వివరాలపై కార్యాచరణ, విక్రయాలు మరియు ఆర్థిక నాయకత్వానికి సలహా ఇవ్వడము ప్రాథమిక దృష్టి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బ్యాక్ ఆఫీస్ లావాదేవీలు మరియు అన్ని నిలువు అంతటా ఇతర కార్యకలాపాలు, అదనంగా ప్రతిపాదన ఒప్పందాలపై విశ్లేషణ మరియు సందర్భాన్ని అందించడము, అలాగే దాని ద్వారా మా వ్యాపార నాయకులకు మద్దతు ఇవ్వడంలో ధరలు విశ్లేషకుడు కీలక పాత్ర పోషిస్తారు. మీరు కంపెనీ మరియు జట్టు లక్ష్యాలను అర్థం చేసుకోవడం మరియు ఆ లక్ష్యాలను చేరుకోవడానికి జట్టు సభ్యులతో కలిసి పనిచేయడం అనేది బాధ్యత అనేది వహిస్తారనమాట. అలాగే అనేక రకాల వ్యాపార మరియు భౌగోళిక మార్గాలను ఆర్థిక కోణం నుండి క్లయింట్ రూపొందించిన RFPలకు ప్రతిస్పందనలను నిర్వచించడానికి, పరిష్కారానికి మరియు ప్రతిపాదించడానికి కార్యకలాపాలు మద్దతు మరియు వ్యాపార అభివృద్ధి నాయకత్వ బృందంతో సన్నిహితంగా పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ ట్రేసింగ్, అలాగే ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోస్ట్ మార్టం రివ్యూ మరియు ప్రాసెస్ మెరుగుదల విధులను సులభతరం చేసే విధంగా ఉంటుందన్నమాట. కార్యకలాపాల డెలివరీ, క్లయింట్ సంతృప్తి మరియు ఆర్థిక ఫలితాలపై దృష్టి పెట్టడానికి క్లయింట్ సేవలు OPSకు ఎక్కువ సమయం ఉండేలా ప్రక్రియలు మరియు సూత్రాలను సృష్టించండి మరియు మెరుగుపరచండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అన్ని వ్యూహాత్మక క్లయింట్ మరియు సంబంధిత కార్యక్రమాలు మరింత ఖచ్చితమైనవిగా మరియు సమయానుకూలంగా ఉండటానికి వీలు కల్పించే మద్దతును అందించే విధంగా ఉండాలి. అలాగే ఫలితాలు ఆధారంగా సమాచారం మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ధర సకాలంలో ఖచ్చితమైనది మరియు పూర్తి మరియు బాహ్య కస్టమర్ యొక్క అవసరాలను తీర్చగలిగినది అనేసి నిర్ధారించడానికి అన్ని విభాగాల్లో ధరలను అందించండి మరియు సమీక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే విభాగాలు మరియు మద్దతు సమూహాలకు సంబంధించిన మొత్తం డేటా యొక్క ఏకీకరణను పర్యవేక్షిస్తుంది. అలాగే ప్రతిపాదనలకు కార్యాచరణ
సాధ్యతను నిర్ధారించడానికి ప్రపంచవ్యాప్తంగా మరియు క్రాస్ ఫంక్షనల్ పని చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ప్రాంతీయ కీలక ఖాతా ప్రోగ్రాంలు అభివృద్ధి, అలాగే కొత్త కస్టమర్ ప్రతిపాదనలు మరియు ఆర్ఎఫ్పిలను పూర్తిగా మూల్యాంకనం చేస్తుంది మరియు మద్దతు ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. విభజన వ్యూహాలు మరియు కార్యక్రమాల అభివృద్ధికి మరియు అమలుకు మద్దతు ఇస్తుంది అన్నమాట. నిర్వచించిన ప్రక్రియలు మరియు విధానాలకు ప్రామాణీకరణ మరియు సమ్మతిని నిర్ధారిస్తుంది. అలాగే తాత్కాలిక విశ్లేషణ కోసం వివిధ అభ్యర్థనలకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే ఆర్థిక కోణం నుండి క్లయింట్ చర్చలు మరియు ఒప్పంద సమీక్షలను మద్దతు ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తగిన మార్కెట్ పరిశోధన మరియు పోటీ విశ్లేషణ ద్వారా మద్దతు ఇవ్వబడిన తార్కికంగా హేతుబద్ధమైన డేటా ఆధారిత విధానాన్ని అనుసరించే ధర సిఫార్సులను అందించే విధంగా ఉండాలన్నమాట. సో ఇది మొత్తం మనకి టెలిపర్ఫార్మెన్స్ యొక్క నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.